ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, చిన్న కుండీలో బొగడ బంతి మొక్క ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర అండి, ఇలాంటి టబ్బుల్లో వేసుకుంటే బాగా వస్తుంది. ఇది వైట్ నీల గోరింత ముద్దండి, అంత బాగున్నాయి కదా. ఇది పింక్ టమాటాలండి, ఇవి కూడా టమాటాలే. గులాబీలు ఎంత బాగున్నాయో కదా. బంతి అండి, బంతి మొక్కలు. ఇది ఒక రకం వంకాయలు, చాలా బాగా వస్తాయి. కాగడా మల్లి, సేమ్ బంతి. టమాటాలు, ఈ టమాటా చూడండి, నిజంగా భలే ఉంది కదా, చాలా బాగుందండి. ఇవి కొన్ని క్లిప్పింగ్స్ అన్నమాట, ఒకసారి చూస్తారని. ఎన్ని రకాలండి మొక్కలు, అసలు పువ్వులు ఎన్ని మొక్కలండి. మనకు ప్లేస్ ఉండాలి కానీ ఎన్నన్నా పెంచుకోవచ్చు. ఒక్కసారి మన గార్డెన్లో వచ్చిన ఈ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందా అని ఇలా పెడుతున్నాను. కనకాంబరాలు నిజంగా ఒకటే మొక్క, ఎన్ని పువ్వులు నిజంగా చాలా బాగా వస్తుంది. ఇవి సీడ్స్ ఉన్నాయి నా దగ్గర, వేస్తాను తొందరలోనే. ఈ మొక్కలు కూడా మనం గార్డెన్లో పెట్టుకుందాం. ఇవి కూడా సీడ్స్ తెచ్చానండి, వేస్తాను. ఇది గుత్తుపూలు, ఇవి ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కాగితం పూలు వైట్, గన్నేరు పూలు, నూరు వరహాలు, మల్లె మొక్కలు. మల్లె మొక్కలు ఏంటంటే కట్ చేసుకుని మళ్ళీ ఆకులన్నీ దూసేసి కొంచెం టిప్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం కంపోస్ట్ కానీ అన్న ఫెర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ మొగ్గలతో చిగురులు వచ్చేస్తాయి. చిగురుతో పాటు మొగ్గలు వస్తాయండి. మల్లె మొక్కలు సీజన్ కదా, అలా పెంచుకోవాలి. ఈ మొగ్గలన్నీ విడిచిపోయినాయి, మళ్ళీ ప్రూన్ చేసాము. మొగ్గలు వస్తే మళ్ళీ చూపిస్తా. కొత్త కొన్ని మొక్కలు అయిపోతూ ఉంటాయి, కొన్ని పువ్వులు మళ్ళీ వస్తూ ఉంటాయి. గార్డెన్లో అవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయండి. ఒక్కసారి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. మరి ఒక వీడియోతో కలిసి